వెల్కమ్ టు విఎన్ న్యూస్. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బర్కత్పురలో ఘనంగా వికలాంగుల ఆత్మీయ సమ్మేళనం. దివ్యాంగులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సరుకుల పంపిణీ. యాదాద్రి జిల్లాలో ఘనంగా బాలల దినోత్సవం. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన జయలక్ష్మి. యాదాద్రిలో టీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ పర్యటన. పోచంపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన. సత్తుపల్లిలో మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రధానమంత్రి మోడీ సారథ్యంలో కేంద్రంలో తీసుకువచ్చిన వికలాంగుల హక్కుల చట్టంను రాష్ట్రంలో అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బర్కత్పురలోని బీజేపీ నగర కార్యాలయంలో వికలాంగుల ఆత్మీయ సమ్మేళన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వికలాంగులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిత్యావసర సరుకులను అందజేశారు. దివ్యాంగుల వృద్ధుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని 7 నియోజకవర్గాల పరిధిలో వృద్ధులకు వికలాంగులకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వారిని ఆదుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కేశబోయిన శ్రీధర్, సూర్యప్రకాశ్ సింగ్, నాగేశ్వరరావు, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఒక 40 రోజుల నుంచి చూస్తున్నాం, ఒడ్ల కుప్పలు పెరుగుతున్నాయి తప్పితే ఒరిషేన్లు పోసిండ్రు, ఒడ్లు తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లలో పోసిండ్రు, పిఎస్సి సెంటర్లో పోసిండ్రు. రోజు ఇన్ని కుప్పలు ఎక్కువైతున్నాయి తప్పితే ఒక్క కుప్ప ఇంతవరకు ఖాళీ కాలే. పోయిన వారము మాజీ మంత్రి చిన్నారెడ్డి తోటి, అట్లనే సంబాని చంద్రశేఖర్ మాజీ మంత్రివర్యులు, బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి, అట్లనే ఒలిగొండ మండలంలో కూడా ఎదులగూడెం రైతులను అందరినీ కూడా కలిసి అక్కడ పిఎస్సి ఐకేపీ సెంటర్లలో ఒడ్లు కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోయి ఇంకా 4 రోజులు 15 రోజులు అవుతుంది, ఎందుకు మరి ఒడ్లు కొంటలేరని అడిగిన సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేసిన కమిటీ ఆ మాజీ మంత్రుల ఆధ్వర్యంలో మేమందరం కూడా తిరగడం జరిగింది. నేను కూడా మరి ఈ రైతుల ఇబ్బందుల మీద కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీ ఒక 40 రోజుల నుంచి చూస్తున్నాం, ఒడ్ల కుప్పలు పెరుగుతున్నాయి తప్పితే ఒరిషేన్లు పోసిండ్రు, ఒడ్లు తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లలో పోసిండ్రు, పిఎస్సి సెంటర్లో పోసిండ్రు. రోజు ఇన్ని కుప్పలు ఎక్కువైతున్నాయి తప్పితే ఒక్క కుప్ప ఇంతవరకు ఖాళీ కాలే. పోయిన వారము మాజీ మంత్రి చిన్నారెడ్డి తోటి, అట్లనే సంబాని చంద్రశేఖర్ మాజీ మంత్రివర్యులు, బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి, అట్లనే ఒలిగొండ మండలంలో కూడా ఎదులగూడెం రైతులను అందరినీ కూడా కలిసి అక్కడ పిఎస్సి ఐకేపీ సెంటర్లలో ఒడ్లు కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోయి ఇంకా 4 రోజులు 15 రోజులు అవుతుంది, ఎందుకు మరి ఒడ్లు కొంటలేరని అడిగిన సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేసిన కమిటీ ఆ మాజీ మంత్రుల ఆధ్వర్యంలో మేమందరం కూడా తిరగడం జరిగింది. నేను కూడా మరి ఈ రైతుల ఇబ్బందుల మీద కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసిన తర్వాత తెల్లారి ఒడ్ల కొనుగోలు కేంద్రాలు మొదలవుతున్నాయి అని చెప్పి మరి ఎక్కడికక్కడ కొబ్బరికాయలు కొట్టి ఐకేపీ పిఎస్సి సెంటర్లో కొనుగోలు మొదలైనదని చెప్పి మరి ఆ రోజు కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం చేసినారు. కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం వారం రోజులైంది. ఇక్కడ ఎమ్మెల్యే కానీ మరి ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు కొబ్బరికాయలు కొట్టి ఐకేపీ పిఎస్ సెంటర్లు మొదలు పెట్టినామని చెప్పారు, కానీ ఇంతవరకు ఒడ్లు కొనుగోలు కాలే. మళ్ళా వారం గడిచిపోయింది. టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను తిట్టిన వారిని ఏది చేయాలనుకుంటే అది చేయండి, ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళండి, మీ వెనుక నేను ఉన్నానని బాల్కసుమన్ కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రైతు మహాధర్నాలో చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాయకులు ప్రజలకు మంచి మాటలు చెప్పాల్సి ఉండగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. మీకేం చేయాలనిపిస్తుంది చేయాలి బాల్కసుమన్ నడితే, ఎందుకంటే స్థాయి లేనోళ్ళు, అర్హత లేనోళ్ళు, వాని ఇంట్లో వాని పిల్లలు కూడా వానికి ఓటేది. అసోటి కొడుకులు ఇవాళ కేసీఆర్ మీద మాట్లాడుతుంటే, అసోటి కొడుకులు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా టీఆర్ఎస్ మీద మన ప్రభుత్వం మీద పెడుతుంటే, ఇన్ని పనులు చేసి, ఇంత కష్టం చేసి, ఇంత శ్రమ చేసి ఎక్కడున్న తెలంగాణ ఏడికి తెచ్చినాం, ఎక్కడున్నటువంటి పరిస్థితి ఏడు దాకా వచ్చింది. ఎన్ని కోట్ల ధాన్యం టన్నుల ధాన్యం పండుతుంది వాళ్ళ తెలంగాణలో. ఎన్ని అద్భుతమైనటువంటి పథకాలు జరుగుతున్నాయి, ఎన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలంగాణలో. ఉన్నాయా తెలంగాణలో ఉన్న పథకాలు? గుజరాత్ లో కళ్యాణ లక్ష్మి ఉందా, ఆస్తి పెన్షన్ ఉందా, రైతు బంధు ఉందా, రైతు బీమా ఉందా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిర్రా ఇలా ముఖాలకు. ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ మంచి కావడం ఇష్టం లేని బీజేపీ కొడుకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, చిల్లర చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బట్టగాల్చి కూడా మీద వారేస్తున్నారు. మనం చేయని పనుల్ని చేసినట్టుగా, అనని మాటల్ని అన్నట్టుగా బట్టగాల్చి కూడా మీద వారేస్తున్నారు. అన్ని విషయాలు రాబోయే రోజుల్లో కూడా బహిర్గతం అయితే ఎవడెవడు ఏమేం చేస్తారో ఏందో అన్ని కూడా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఎవరిని మీకేం చేయాలనిపిస్తుంది చేయాలి బాల్కసుమన్ నడితే, ఎందుకంటే స్థాయి లేనోళ్ళు, అర్హత లేనోళ్ళు,
వాని ఇంట్లో వాని పిల్లం కూడా వానికి ఓటేది అసోటి కొడుకులు ఇవాళ కేసీఆర్ మీద మాట్లాడుతుంటే అసోటి కొడుకులు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా టీఆర్ఎస్ మీద మన ప్రభుత్వం మీద పెడుతుంటే ఇన్ని పనులు చేసి ఇంత కష్టం చేసి ఇంత శ్రమ చేసి ఎక్కడున్న తెలంగాణ ఏడికి తెచ్చినాం, ఎక్కడున్నటువంటి పరిస్థితి ఏడు దాకా వచ్చింది, ఎన్ని కోట్ల. ఎల్బీ నగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్ పరిధిలో సీనియర్ సిటిజన్ భవన్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తపేట అధ్యక్షుడు డాక్టర్ లయన్ విజయరంగ ఆధ్వర్యంలో వరల్డ్ డయాబెటీస్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బుగ్గారావు దయానంద్ పాల్గొన్నారు. డయాబెటీస్ వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారని ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ తెలిపారు. నేను కూడా డయాబెటీస్ పేషెంట్ ని, కానీ నా ఆహార అలవాట్లను మార్చుకొని ప్రతిరోజు వ్యాయామం మార్నింగ్ వాక్ చేస్తానని చెప్పారు. ఈ విధంగా మనందరం ఆహార అలవాట్లను మార్చుకొని మార్నింగ్ వాక్ వ్యాయామం చేసుకుంటూ పోతే డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవచ్చని సూచించారు. అదేవిధంగా న్యూట్రాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ సుజాత స్టీఫెన్ మాట్లాడుతూ డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయం రాగులు, గోధుమలు, రవ్వతో కూడిన టిఫిన్ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట లయన్స్ క్లబ్ ప్రతినిధులు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. వ్యాప్తంగా డయాబెటీస్ డే జరుపుకుంటున్నారు. 14th ఎవ్రీ ఇయర్ కూడా 14 నవంబర్ నాడు డయాబెటీస్ డే చేసుకుంటారు. ఆ సందర్భంగా మేము కొత్తపేట క్లబ్ మరియు కింగ్కోటి క్లబ్ రెండు కూడా జాయింట్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనం మార్నింగ్ స్ట్రైట్ వాక్ తీసుకున్నాం ఒకటి, తర్వాత ఇప్పుడు మనకు డయాబెటీస్ టెస్ట్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చేసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయ్యాం. ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా నవంబర్ 14th ఈ యొక్క సీనియర్ సిటిజన్ వారి సహకారంతో, తర్వాత సురేందర్ అయినటువంటి సేవ్ అర్త్ ఫౌండేషన్, తర్వాత సుధాకర్ గారు కింగ్కోటి ప్రెసిడెంట్, మేము సంయుక్తంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట, తర్వాత కింగ్కోటి సంయుక్తంగా ఈ యొక్క డయాబెటిక్ అవేర్నెస్ క్యాంప్ ఇస్తాము. ఇందులో మా లైన్ మెంబర్స్ అయినటువంటి సీనియర్ లైన్ మెంబర్ డాక్టర్ సుజాత స్టీఫెన్, హోల్ మల్టిపుల్ మా తెలంగాణలో తను ఒక్కరే మా డైటీషియన్ లైన్ నెంబర్ ఉన్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. తను ఎక్కడ సెమినార్స్ ఉన్నా కానీ ఫ్రీగా వచ్చి మనందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే మా పాస్ట్ ప్రెసిడెంట్స్ లయన్ విజయారెడ్డి గారు, రేణుకారెడ్డి గారు, తర్వాత వైస్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్ రెడ్డి గారు, తర్వాత సుదర్శన్ రెడ్డి గారు, మా పాస్ట్ రీజన్ చైర్మన్ సుధాకర్ గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాం కోఆర్డినేట్ చేశారు. తర్వాత ఈ ప్రోగ్రాం డయాబెటీస్ డే సందర్భంగా మనం ఈ డయాబెటీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం చేయడం జరుగుతుంది లయన్స్ క్లబ్ వారి ద్వారా. అండ్ విజయరంగారావు గారు అరేంజ్ చేసిన ఈ వాక్, డయాబెటిక్ వాక్ ఒకటి, తర్వాత ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ మనం చేస్తున్నాము. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ డయాబెటీస్ అన్నది మన దేశంలో ఎక్కువగా స్ప్రెడ్ అవటము, తర్వాత చాలామంది డయాబెటీస్ బారిన పడుతున్నారు. కంపేర్ విత్ ఇప్పుడు 2018 నుంచి 2045కి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా. యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పోచంపల్లి పట్టణంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అనంతరం రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అట్టహాసంగా కొబ్బరికాయలు కొట్టడమే సరిపోతుంది, కానీ ఒక్క వరిగింజ కూడా కొనడం లేదని, ఇక నుండి జిల్లా స్థాయిలో రైతుల సమస్యలపై కార్యాచరణ ఉంటుందని తెలిపారు. వలిగొండ పట్టణంలోని జాగరణ యాత్ర ఉంటుందని, రానున్న రోజుల్లో జిల్లా అంతటా ఈ జాగరణ యాత్ర చేపడతామని సూచించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మరి నరసింహారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు సామ మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒడ్లు కొంటలేరని అడిగిన సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేసిన కమిటీ ఆ మాజీ మంత్రుల ఆధ్వర్యంలో మేమందరం కూడా తిరగడం జరిగింది. నేను కూడా మరి ఈ రైతుల ఇబ్బందుల మీద కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసిన తర్వాత తెల్లారి ఒడ్ల కొనుగోలు కేంద్రాలు మొదలవుతున్నాయి అని చెప్పి మరి ఎక్కడికక్కడ కొబ్బరికాయలు కొట్టి ఐకేపీ పిఎస్సి సెంటర్లో కొనుగోలు మొదలైనదని చెప్పి మరి ఆ రోజు కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం చేసినారు. కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం వారం రోజులైంది. ఇక్కడ ఎమ్మెల్యే కానీ మరి ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు కొబ్బరికాయలు కొట్టి ఐకేపీపీఎస్ సెంటర్లు మొదలు పెట్టినామని చెప్పారు, కానీ ఇంతవరకు ఒడ్లు కొనుగోలు కాలే. మళ్ళా వారం గడిచిపోయింది. మరి ఈ లోపల కొత్త డ్రామా ఒకటి మొదలైంది. ఈ భారతీయ జనతా పార్టీ, ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ రైతులను ఆందోళనకు గురి చేస్తూ, రైతులను ఇబ్బంది పెడుతూ, రైతులకు అయోమయ పరిస్థితులకు నెట్టుతూ ఒడ్లు కొనుగోలు కేంద్రం చేయాలని
ఒక ఆయన అంటాడు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటది, కాదు రాష్ట్ర ప్రభుత్వం గోలానని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అంటది. మనకు ఇప్పటి నుంచి 7 ఏళ్ళు అయినది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం మార్కెట్ యార్డులలో కొనుగోలు కేంద్రాలు ఐకేపీ ఒక 15 రోజుల నుంచి చూస్తున్నాం. ఒడ్ల కుప్పలు పెరుగుతున్నాయి తప్పితే వరిసేన్లు పోసిండ్రు, ఒడ్లు తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లలో పోసిండ్రు, పిఎస్సి సెంటర్లో పోసిండ్రు. రోజు ఇన్ని కుప్పలు ఎక్కువైతున్నాయి తప్పితే ఒక్క కుప్ప ఇంతవరకు ఖాళీ కాలే. పోయిన వారము మాజీ మంత్రి చిన్నారెడ్డి తోటి అట్లే సంబాని చంద్రశేఖర్ మాజీ మంత్రి వర్యులు బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి అట్లనే ఒలిగొండ మండలంలో కూడా ఎదులగూడెం రైతులను అందరినీ కూడా కలిసి అక్కడ పిఎస్సి ఐకేపీ సెంటర్లలో ఒడ్లు కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోయి ఇంకా 1 రోజులు 15 రోజులు అవుతుంది. ఎందుకు మరి ఒడ్లు కొంటలేరని అడిగిన సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేసిన కమిటీ ఆ మాజీ మంత్రుల ఆధ్వర్యంలో మేమందరం కూడా తిరగడం జరిగింది. నేను కూడా మరి ఈ రైతుల ఇబ్బందుల మీద కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసిన తర్వాత తెల్లారి ఒడ్ల కొనుగోలు కేంద్రాలు మొదలవుతున్నాయి అని చెప్పి మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో బాలల దినోత్సవం సందర్భంగా ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 4 బ్రాంచ్లలో బాలల దినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఈ సందర్భంగా ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ తీగల జయలక్ష్మి భువనగిరి పట్టణ ప్రజలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భువనగిరి పట్టణ ప్రజలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అన్ని 4 బ్రాంచ్లలో చాలా ఘనంగా జరుపుకున్నాము. 2 సంవత్సరాల ఈ కరోనా తర్వాత పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత పిల్లలందరికీ ఈరోజు స్కూల్కి వస్తున్నారు. ఆ పిల్లలందరితో కలిసి ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు కూడా అంతే ఉత్సాహంగా పాల్గొన్నారు. మేము చిన్నపిల్లలకి అంటే నర్సరీ నుంచి 2nd క్లాస్ పిల్లల వరకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. అలాగే 3rd, 4th, 5th ప్రైమరీ స్టూడెంట్స్కి అబ్బాయిలకి ర్యాంప్ షో అని, అమ్మాయిలకి మ్యూజికల్ చైర్స్ అని, అలాగే హై స్కూల్ పిల్లలకి కూడా మ్యూజికల్ చైర్స్ అండ్ ర్యాంప్ షో, అలాగే అందరికీ కలిపి ట్రెజర్ హంట్ అన్న ఒక కొత్త గేమ్ని కండక్ట్ చేశాము. అలా మా టీచర్లు అందరూ కూడా పిల్లలని సంతోషపరచడం కోసము అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వడం కోసమని ఒక స్కిట్ చేశారు, నాటకం చేశారు. అంటే వాళ్ళు పిల్లలుగా యాక్ట్ చేసి పిల్లలు రోజు వాళ్ళని ఎలా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు వర్క్ చేయక అంటే టీచర్లు చెప్పినప్పుడు పిల్లలు వర్క్ చేయకపోతే వాళ్ళ ప్రాబ్లం ఎలా ఫేస్ చేస్తారు, ఇవన్నీ కూడా చేయడానికి మా 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళు టీచర్స్గా యాక్ట్ చేశారు. వాళ్ళ పిల్లల వేషాలలో మా టీచర్స్ యాక్ట్ చేశారు. అండ్ చాలా సరదాగా నడిచింది. అండ్ ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే మిగిలిన అందరి పిల్లలకి, మా పిల్లలతో పాటు మిగిలిన అందరి పిల్లలకు కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సామాన్య ప్రజలు చట్టాలను ఉపయోగించుకొని ఉచిత న్యాయం పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సి సుమలత అన్నారు. 75వ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా సిటీ సివిల్ కోర్టు న్యాయ సేవాధికార సంస్థ, మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికారి సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో న్యాయ సేవ శిబిరం పేదరిక నిర్మూలన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలు చట్టాలపై అవగాహన వచ్చినప్పుడు వారి హక్కులను ఎలా పొందాలో తెలుస్తుందని న్యాయమూర్తి సుమలత అన్నారు. ఈ చట్టానికి సంబంధించిన కూడా ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఒక చీఫ్ అవగాహన ఏర్పరచుకోవడానికి విస్తృత పిల్లలకు విద్యా హక్కు అనేది ఉంది. ఆ హక్కుని సరైన అవగాహన లేక చాలా మంది కూడా నిరుపేదలు పిల్లలు స్కూల్కు పంపించకుండా డ్రాప్ అవుట్ అవుతున్నారు. అటువంటి వారు కూడా నడవబోతున్నటువంటి మహేంద్ర జైన్ మన ఉద్దేశించి మాట్లాడతారు. In charge, Chief Justice Reports, Sri Suresh, Metropolitan Sessions Judge, the Honorable First Additional Chief Judge, the President of the Bar Association, City Civil Courts,
the Secretary of the Bar Association, Liquor Compensation School, the Secretaries of the Bar Association present here. Thank you, students. Thank you very much. దానికి చే ద్వారా ఎంత వెల్ఫేర్ మెజర్స్, కాంపన్సేషన్ మెజర్స్, ఇది ఒక సొసైటీకి కలెక్టివ్ కాన్షియస్నెస్ ఈ రిఫ్లెక్షన్ ఉంది. అండ్ police being part of the criminal justice system, we take it as a matter of great honor and privilege for us to be a small part of the whole system. ఈ సందర్భంలో particularly weaker sections, సమాచార హక్కు చట్టం కింద వచ్చిన అర్జీలకు గడువులోపు సమాధానం ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కమిషనర్ రేపాల శ్రీనివాసరావు సూచించారు. విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. పౌరులకు క్షేత్రస్థాయిలో సమాచారం అందించేందుకు పర్యటనలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంతకుముందు విజయనగరం జిల్లాలో అధికారులకు అవగాహన కల్పించడం వల్ల కమిషనర్కు వచ్చే దరఖాస్తులో 80% వరకు తగ్గాయన్నారు. దరఖాస్తుదారులు అడిగిన సమాచారాన్ని 30 రోజుల వ్యవధిలో పంపాలన్నారు. పూర్తి సమాచారం ఇచ్చే వరకు ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ బాధ్యత వహించాలన్నారు. దయచేసి ఎవరు కూడా మాట్లాడొద్దమ్మా. ఒక్క 5 నిమిషాలు ఎవరు మాట్లాడొద్దు దయచేసి, ప్లీజ్. సమాచారం కోసం ఆశ్రయించేటటువంటి ప్రజలందరికీ కూడా క్షేత్రస్థాయిలోనే సమాచారం అందించడం ద్వారా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు కమిషన్ విశాఖ జిల్లాకు రావడం జరిగింది. గత 4 రోజుల నుండి కూడా కమిషన్ విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీస్లో సెకండ్ అప్పీల్స్ అలాగే కంప్లైంట్స్ను సుమారుగా 68 కేసులను విచారించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సామాన్యుడి చేతిలో పాశుపదాస్త్రం లాంటిది ఈ సమాచార హక్కు చట్టం అనేది. కానీ ఈ సమాచారం కోసం సమాచార చట్టం ఏర్పడిన తర్వాత 16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రజలు సమాచారం కోసం కమిషన్ని ఆశ్రయించవలసిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే క్షేత్రస్థాయిలోనే ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ 31, 61వ వార్డుల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జోరువానను సైతం లెక్క చేయకుండా మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు. 31వ వార్డు పరిధిలోని రామ్నగర్, గొల్లల వీధి, శెట్టి బలిజ వీధి, లలితనగర్, ఎల్లమ్మ తోట, సూర్యబాగ్, స్ప్రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ప్రజలతో మమేకమై ప్రభుత్వ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.
అడిగితే చెప్తా, ఏం చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, కార్పొరేషన్స్లో కొన్ని వార్డ్స్కి ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అలాగే విశాఖపట్నం కార్పొరేషన్లో కూడా 2 వార్డ్స్కి 31, 61 2 వార్డ్స్కి జరుగుతూ ఉన్నాయి. 6 జెడ్పీటీసీలు, 6 ఎంపీటీసీలకు జరుగుతూ ఉన్నాయి. అన్నిటిల్లో కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుంది అన్నటువంటి విషయంలో సందేహం లేదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వారి శ్రేయస్సే ప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తూ ఈరోజు ఆయన ఇస్తున్నటువంటి మంచి సుపరిపాలన, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించడం, అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలని సమాంతరంగా అభివృద్ధి చెందించడం, అన్ని ప్రాంతాలకి, రాయలసీమకు కానీ, ఇటు ఉత్తరాంధ్రకు కానీ, గోదావరి జిల్లాలకు కానీ, కృష్ణా జిల్లాలకు కానీ అన్నిటికీ కూడా. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కున గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు అగ్నికి ఆహుతికి 30 ఇళ్లు దగ్ధమయ్యాయి. అనంతరం ఎమ్మెల్యే శ్రీ పీడిక రాజన్న దొర అక్కడికి చేరుకొని బాధితులను పరిశీలించి వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అలా వచ్చిరానా చేతి సూర్య ఒకసారి లేకండి బాబు. సత్తుపల్లి పట్టణంలోని ప్రధాన రహదారిపై మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో కత్తి పట్టుకుని పట్టణంలోని ప్రధాన రహదారిపై పాదచారులను భయభ్రాంతులకు గురి చేశాడు. అనంతరం కారు అద్దాలు ధ్వంసం చేయడంతో ఆ వ్యక్తిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్ లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటిది మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గోపీచంద్ మల్లేనితో బాలకృష్ణ సినిమా అంటే ఇంకే రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. మాస్ హీరో మరియు మాస్ డైరెక్టర్ కలిసి పనిచేస్తే మాస్ ఆడియన్స్ కు విజువల్ ట్రీట్ లా ఉంటుంది. బాలకృష్ణ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మల్లేని ఈ కథను రాశారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకునేలా దర్శకుడు గోపీచంద్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఫుల్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలతో రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. బాలకృష్ణ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బర్కత్పురలో ఘనంగా వికలాంగుల ఆత్మీయ సమ్మేళనం. దివ్యాంగులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సరుకుల పంపిణీ. యాదాద్రి జిల్లాలో ఘనంగా బాలల దినోత్సవం. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన జయలక్ష్మి. యాదాద్రిలో టీసీసీ అధ్యక్షులు అనిల్ కుమార్ పర్యటన. పోచంపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన. సత్తుపల్లిలో మద్యంలో ఓ వ్యక్తి వీరంగం. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V9 న్యూస్.